ఓం నమో భగవతే వాసుదేవాయ. రామకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈరోజు అద్భుతమైనటువంటి 4వ మహావిష్ణువు యొక్క అవతారము. మరి అహంకారానికి భక్తికి జరిగినటువంటి ఒక గొప్ప అవతారమే నరసింహ అవతారం. మరి వీళ్ళు సనకస నందనాదులను అవమానపరిచినందుకు జయ విజయులు అని చెప్పేసి వాళ్ళు ద్వారపాలకులుగా ఉంటారు వైకుంఠంలో. వాళ్ళు వీళ్ళని అడ్డగిస్తారు. బ్రహ్మ మానసపుత్రులు వీళ్ళు సనకస నందనాదులు. అందుకోసం మహావిష్ణువు వాళ్లకు శాపం ఇస్తాడు. 6 సంవత్సరాలు మీరు మంచివారిగా ఉంటారా, లేదా 3 సంవత్సరాల్లో వైరం పెంచుకొని జన్మను తీసుకుంటారా అన్నప్పుడు 3 జన్మలే చాలు అని చెప్పేసి వాళ్ళు ఒక జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని, 2వ జన్మలో రావణ కుంభకర్ణులు అని, 3వ జన్మలో దంతవక్రుడు శిశుపాలుడు అని చెప్పేసి 3 జన్మలు వాళ్ళు తీసుకొని మహావిష్ణువులో ఐక్యం కావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ మొదటి జన్మలో జరిగినటువంటి సన్నివేశమే నరసింహ అవతారం. మనకు ఉండేటువంటి 10 అవతారాలు తీసుకుంటే చూడండి, అన్ని అవతారాలు కూడా జంతువులకు సంబంధించినవే. ఈ పక్క అవతారాన్ని మనుషులకు సంబంధించినవి. చూడండి, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, ఇట్లా. ఆ పక్క తీసుకుంటే అన్ని వరాహ అవతారము, మత్స్యావతారము, కూర్మావతారము ఇట్లా ఉంటాయి. అంటే మధ్యలో ఉండేటువంటి నరసింహ అవతారమే విచిత్రమైనటువంటి అవతారం. కాబట్టి భగవంతుడు నరసింహస్వామి అడుగుతున్నాడు మనకి, ఇటు పోతారా చూసుకోండి మీరు అని. మీరు మానవ జన్మను తీసుకున్న తర్వాత ఈ పక్క ఉండే పక్షులు ఈ జన్మలోకి వెళ్ళిపోతారా, లేదా ఇటువంటి జన్మలోకి రాముడు, కృష్ణుడు, పరశురాముడు ఇట్లాంటి జన్మలోకి పోతారా అని అడిగినటువంటి సందర్భం అంటారు. అది పూర్తిగా మానవుడు కాదు, అది పూర్తిగా జంతువు కాకునేటువంటి అవతారంలో వచ్చి ఆ విధంగా మనల్ని మనకు ప్రశ్న వేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి హిరణ్యకశిపుడు మరి ప్రహ్లాదుని, హిరణ్యకశిపుడు జన్మత కర్మత ఆయన వైర్యాన్ని పెంచుకుంటాడు, విష్ణుద్వేషి, తపస్సు చేస్తాడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన విచిత్రమైనటువంటి వరం కోరుతాడు. పగలు కానీ రాత్రి కానీ యక్షులు కానీ గంధర్వులు కానీ కిన్నెరులు కానీ కింపురుషులు కానీ జంతువుల చేత కానీ మానవుల చేత కానీ రాత్రి కానీ పగలు కానీ నన్ను ఎవరూ చంపకూడదు అని చెప్పేసి అట్లాంటి అద్భుతమైనటువంటి వరాన్ని కోరుతాడు. మరి ఆ తగ్గట్టుగా ఆ అవతారం రావాలన్నమాట. ఆ తగ్గట్టుగానే ఆ అవతారం రావాలి. ఎందుకంటే రాత్రి కాకూడదు, పగలు కాకూడదు, భూమి మీద కాకూడదు, ఆకాశం మీద కాకూడదు, ఏ ఆయుధము ఉండకూడదు, మనుషులు కాకూడదు, జంతువులు కాకూడదు, కిన్నెరులు కాకూడదు, కింపురుషులు కాకూడదు, దేవతలు కాకూడదు. అన్ని రకాలుగా బంధనాలు వేస్తాడు అనమాట. మరి ఇంట్లో కానీ ఆ విధంగా ఇంట్లో బయట కానీ ఉండకూడదు. ఇట్లాంటి వరాన్ని ఆయన కోరడం అనేటువంటి జరుగుతుంది. కోరలేదు, మధ్యలో కోరలేదు. సో కాబట్టి అట్లాంటి వరాన్ని కోరినప్పుడు మరి అతనికి చావు లేదని చెప్పేసి అనేకమైనటువంటి అకృత్యాలను చేస్తాడు, దేవతలను పీడిస్తాడు, పంచభూతాలను భయపెడతాడు. మరి మొత్తం అందరినీ కూడా తన అధీనంలోకి తీసుకుని వస్తాడు. మరి దేవతలందరూ కలిసి మళ్ళీ ఆయన శరణు వేడతాడు. అప్పుడు మహావిష్ణువు ఒకటే మాట అంటాడు, శుద్ధ సాధువులందు కానీ దేవతల యందు కానీ యజ్ఞము చేసే వారిలో కానీ గోవుల యందు కానీ తర్వాత ధర్మమునందు కానీ తుదకు నా భక్తుల్ని హింసించినటువంటి వాళ్ళకి చావు తప్పదు అని చెప్తాడు. ఎంత క్లారిటీగా చెప్పినాడంటే, శుద్ధ సాధువులందు కానీ వేదముల యందు కానీ వ్యతిరేకంగా ఉండేటువంటి వాడు, దేవతలకు వ్యతిరేకంగా ఉండేవాడు, యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా ఉండేవాడు,
గోవులకు గోవులకు రక్షణగా వధకు సంబంధించినటువంటి వాడు. తర్వాత ధర్మమునందు కానీ తన భక్తుల యందు కానీ ఎవరైనా దూషిస్తే, వాళ్ళకి ఏదైనా అపరాధము చేస్తే వాళ్ళని నేను భూమి మీద ఉంచను అని చెప్పినాడు. ఒకటే మాట చెప్పినాడు. సో ఆ విధంగా అతనికి ప్రహ్లాదుడు అనేటువంటి వాడు కలుగుతాడు. ప్రహ్లాదుడు గర్భంలోనే నారద మహాముని యొక్క బోధ చేత సద్గుణ సంపన్నుడైతాడు. ప్రహ్లాదుడు ఇంత గొప్ప సంస్కారం కలిగినటువంటి వాడైతాడు. రాక్షసలో మేటిగా సద్గుణ సంపన్నుడు, సంస్కారవంతుడుగా ఉంటాడు. అట్లాంటి సంస్కారవంతుడిని అనేక విధాలుగా ఇతను హింసించడం జరుగుతుందన్నమాట. తనే రాజు, హిరణ్యకశిపాయ నమః అని అనమంటాడు. అదొకటి తప్ప ఏదన్నా అంటాను నేను అంటాడు. సో ఆ విధంగా వాళ్ళిద్దరికీ మధ్య చాలా మాటల యుద్ధం జరుగుతుంది. అనేక విషయాల్ని ప్రహ్లాదుడు మనకు తెలియజేస్తాడు అందులో. అంటే భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలా. హిరణ్య ఈ అవతారం రావడానికి కారణం ఏమంటే భక్తుని యొక్క మాటను నిజం చేయడానికి భగవంతుడు వచ్చాడు అన్నమాట. నంబర్ 1. 2, భగవంతుడు సర్వవ్యాపి. సార్ చెప్పినట్లుగా చరము అచరము మొత్తం అన్నిటిలో కూడా భగవంతుడు ఉంటాడు అని చెప్పడానికి, అతను సర్వవ్యాపిగా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పడానికి ఆయన ఈ అవతారాన్ని తీసుకుంటాడు. భక్తుడు నిజభక్త భాషణం అంటారు. అంటే భక్తుడు కోరిన చోట ప్రత్యక్షమవుతాడు. అంటే భక్తునికి అంత విలువ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి మనము అద్వైత సిద్ధాంతంలోకి వెళ్ళాలా అని చెప్తుంది ఈ ప్రహ్లాద చరిత్ర. అంటే మనం అందరము ఒకటే, మన రూపాలు నామాలు వేరైనప్పటికీ కూడా మన అందరిలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్ముడు ఒకడే అని తెలుసుకోవాలా. మనందరిలో మన రూపం వేరు కావచ్చు, మన నామం వేరు కావచ్చు, కానీ మనందరిలో వెలిగేటువంటి ఒక జ్యోతి లోపల ఉంది. అది అందరిలో కూడా వెలుగుతూ ఉంది. కాబట్టి అందరిలో వెలుగుతుంది కాబట్టి మనం అందరూ ఒకటే అనేటువంటి భావన మనం కలిగి ఉండాలా. అప్పుడే మనము నిశ్చింతగా ఉంటాం. ఎప్పుడైతే మన రూపం వేరే, మన నామం వేరే మనం అనుకుంటామో అప్పుడు మనము సుఖంగా ఉండము. అదే ప్రహ్లాదుడు అనేక రకాలుగా చెప్తాడనమాట. ఒక చోట ఒక రాజుగారు పండితుడిని అడుగుతాడు. ఏమనంటే, అయ్యా నీకు 3 క్వశ్చన్లు చెప్తాను, బంగారు ఇస్తాను మీకు ఎవరైతే చెప్తారో అంటేనే పండితులంతా ఆనందపడతారు. బంగారు ఇస్తాడంటే కదా అయినా మేలు, ఇట్లా బంగారు అడుగుతుంది, నా భార్య అడుగుతుంది కాబట్టి మంచి నగలు చేయించుకోవచ్చు, 3 క్వశ్చన్లే కదా, ఎట్లనే కానీ 3 క్వశ్చన్లు చెప్పేసేయండి, చెప్పేస్తామని చెప్పినాడు. ఆయన అంటే అప్పుడు అడుగుతాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆ పండితులకు దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి ఈయన స్పెసిఫిక్గా ఏం అడుగుతున్నాడు అని చెప్పేసి. దేవుని పేరేమి అని అడుగుతాడు. దేవునికి అనేక నామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామంలో సహస్రనామాలు ఉన్నాయి కదా, దేవుని పేరు అనేటువంటిది ప్రత్యేకంగా అన్ని నామాలు ఆయనవే కదా అని చెప్తాడు. దేవుడు ఏం చేస్తుంటాడు అని అడిగినాడు. ఏం చేస్తుంటాడు అప్ప ఆయన? మామూలుగా చేస్తుంటాడు, ఏం చేస్తుంటాడు, మామూలు ధర్మార్చనాది చేస్తుంటాడు అని చెప్పేసి. కానీ ఆయన జ్ఞానవంతుడు, రాజు చాలా జ్ఞానవంతుడు. సరే రేపటి లోపల చెప్పండి అప్ప, ఒక టైం ఇస్తాం మీకు కూడా, ఎందుకంటే ఇవి కూడా జ్ఞానానికి సంబంధించినవి అని చెప్పేసి చెప్తాడు. సరే ఆ పండితుడు ఆ క్వశ్చన్లు తీసుకొని ఇంటికి పోతాడు. వాళ్ళ కొడుకు, ఏం నన్నా చాలా డల్గా ఉన్నారే, పుస్తకాలని తిరిగేస్తున్నారు, ఏం పరిస్థితి అంటే, ఏం లేదురా, రాజు 3 క్వశ్చన్లు అడిగినాడు, మనకు జాక్పాట్ కొట్టినట్లే బంగారు వచ్చేస్తుంది ఇంటికి, ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పమన్నాడు అని అడిగినాడు. అడిగితే ఏం క్వశ్చన్లు అవి, నీకు అర్థం కాదులేరా ఊరుకోండి, చెప్పండి మాకు కూడా చెప్పండి, మేమేదో తెలిస్తే చెప్తాం, కానీ మీరు ఒకటేనా చెప్పేది, మేము కూడా మీ పుత్రులమే కదా, పండితులు మీరు, పండిత పుత్రులు పరమసుంటలు కాదు కదా, ఓసారి మంచి వాళ్ళు కూడా అవుతారు, చెప్పండి అన్నాడు. ఏం లేదురా, ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఎలా ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు అని అడిగినాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు, నేను చెప్తాను లేనన్నా, 3 క్వశ్చన్లకి నాకు ఆన్సర్లు తెలుసు, నేను చెప్తాను అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ పిల్లవాడు పొద్దున్నే వస్తాడు, తండ్రితో పాటు రాజు దగ్గరికి వస్తాడు. రాజు ఎవరయ్యా ఈయన అంటే, నా కొడుకు సార్ అంటాడు.
ఏమి ఈయన పిలుచుకొని వచ్చినామంటే ఈ పిల్లోడే చెప్తాడు సార్. అబ్బో ఎంత గొప్పవాళ్ళయ్యా, పండిత పుత్రులు పరమసుంటలు అనుకుంటాం కానీ ఇంత గొప్పవాళ్ళుగా ఉంటారా అని చెప్పేసి, బాలవాక్కు బ్రహ్మవాక్యే కదా, సరే చెప్పండిలే అని చెప్పేసాను. సరే రాజుగారు ఒక డేషా తెప్పించండి అని అడుగుతాడు. పాలు తెప్పించండి డేషా నిండా అని. పాలు తెప్పించినాడు. సరే అని చెప్పేసి ఆ పాలని ఇట్లా తీసుకొని గెలుపుతానే ఉంటాడు. ఏమయ్యా అలా గెలుపుతానో, నీ క్వశ్చన్ ఏం చేయడే అని క్వశ్చన్ ఏం అడిగిండేదంటే, పాలలో వెన్ను ఉంటుందా రాజా అన్నాడు. ఎస్ ఉంటుంది కదా అన్నాడు. దానికోసమే ఎదుగుతాను నేను, దానికోసమే నేను ఎదుగుతాను అన్నాడు. మరి అది ఎట్లా, దానికి తోడేయాలా, దాంతా రాత్రంతా పెట్టాలా, దానికి ఏదో చేయాలి కదా అంటే అప్పుడు చెప్తాడు, ఆ పిల్లవాడు చెప్తాడు, ఇంత పాలలో వెన్న తీయడానికే ఇంత శోధన చేయాలనే, ప్రపంచమంతా నిండినటువంటి భగవంతుణ్ణి మనలోకి రావాలంటే మనం ఎంత శోధన చేయాలి మహారాజా అంటే, శబాష్, వెరీ గుడ్ రా, చాలా బాగా చెప్పినావు, వెరీ నైస్. ఎందుకంటే ఇంత దేశాల్లో ఉండేటువంటి దాన్నే పాలలో వెన్న రావాలంటే మనం ఎంత కష్టపడాలి చెప్పండి. దానికి తోడేయాలా, రాత్రంతా పెట్టాలా, మళ్ళీ చిలకాలా, దాన్ని మజ్జిగ చేయాలా, దాని మీద వచ్చినటువంటి వెన్నను తీయాలంటే ఎంత కష్టం రాజా. మరి ఇంత చిన్న పాలలో, ఇంత కొన్ని పాలలోనే వెన్న తీయాలంటే ఎంత ఆశ్చర్యమవుతుంది. అట్లా ప్రపంచమంతా మొత్తము భూమండలం అంతా అన్ని లోకాల్లో నిండినటువంటి భగవంతుని తెలుసుకోవాలంటే శోధన చేయాలి కదా, అది అంత ఈజీ ప్రశ్న అని అడుగుతాడు. మరి దేవుని పేరేమి అని అడుగుతాడు. సరే ఒక తట్ట తెప్పించండి అంటాడు, ఒక కలశం తెప్పించండి అంటాడు, దాని మీద టెంకాయ తెప్పించండి అంటాడు, దాని మీద ఏదో పెడతాడు పూలన్నీ. ఏం రాజా అంటే ఇది కలశం అయ్యా అంటాడు. అన్నీ తీసేస్తాడు. అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ ఏమి అంటాడు, ఇది అంటాడు. ఇది అంటే తత్ అని. అవన్నీ తీసేస్తే ఇది అని వస్తుంది అనమాట, ఇది అని వస్తుంది. ఇది అంటే తత్ అని అర్థం. సంస్కృతిలో తత్ అంటారు. తత్ వరణ్యం అని చెప్పేసి తత్ అనేది భగవంతుడు అనేటువంటిది రెండో క్వశ్చన్ చెప్తాడు. మూడో క్వశ్చన్ అడుగుతాడు, భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే, అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు ఏమంటే, స్వామి నేను ఇప్పుడు గురువునా శిష్యుడినా నేను అంటాడు. మీరు గురువు, నేను శిష్యుడు అంటాడు రాజు. సరే మరి గురువుని నిలబెట్టి మాట్లాడుతున్నారే మీరు అంటాడు. సరేలేరా ఈ సింహాసనంలో క్వశ్చన్ కూర్చో, ఈ క్వశ్చన్ అయిపోయే వరకు కూర్చొని అని చెప్తాడు. ఆయన కింద కూర్చుంటాడు. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇదే చేస్తాడు స్వామి అని. ఇదే చేస్తాడు స్వామి, ఈ పనే చేశాడు భగవంతుడు. కింద ఉండే వాళ్ళు పైన కూర్చోబెడతాడు, పైన ఉండే వాళ్ళని కింద కూర్చోబెడతాడు. కింద ఉండే వాళ్ళని పైన కూర్చోబెడతాడు, పైన ఉండే వాళ్ళని కింద కూర్చోబెడతాడు స్వామి. అంతకంటే ఏం లేదు. ఇంకా ఆయన చేసే పని అదే. కష్టాలు ఉండే వాళ్ళకి సుఖాలు ఇస్తాడు, సుఖాలు ఉండే వాళ్ళకి కష్టాలు ఇస్తాడు కొన్ని రోజులు. ఇదే చేసేది ఆయన. అది శబాష్, చాలా బాగా చెప్పినావా, ఆ బంగారు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు ఆయన. సో అట్లా భగవంతుడిని ఆ విధమైనటువంటి జ్ఞానంతో అన్వేషించాలా, ఆ విధమైనటువంటి సాధన శోధన చేయాలా. ఆ సాధన శోధన చేస్తే ఆ భగవంతుడు అర్థమవుతాడు అని చెప్పేసి మనకు భగవంతుడు ప్రహ్లాదుడు చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, సృష్టిలోని సర్వప్రాణులకు అందరికీ శరణు అయిన వాడు ఎవడో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు అని చెప్తాడు. సృష్టిలో ఎవరైతే కేంద్ర బిందువుగా ఉన్నాడో ఆ పరాత్పరుడే నాకు అండగా ఉన్నాడు. దేవకాలాదులు ఎల్లలు అవధులు సమస్తము ఆ స్వామి యందు లీనమై ఉన్నాయి అడుగుతాడు. హరిని గురించి చెప్తాడు, అన్నీ లీనమై ఉన్నాయి నాన్నగారు. సృష్టి స్థితి లయ అన్నిటికీ ఆయనే ఆధారం, మిగతా వాళ్ళు కాదు, ఆయనే ఆధారం. జగత్పతి కారణంగా వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో విష్ణుమూర్తి విరాజిల్లుతూ ఉంటాడు. వివిధ రూపాల్లో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు, ఒకే రూపం ఉండదు ఆయనకి. అదేవిధంగా అతడు సుగుణాలకు నిధి, సుగుణాలకు నిధి ఆయన. సమదృష్టి కలిగినటువంటి వాడు ఆయన. ఎట్లాంటి వాడు అంటే సమదృష్టి. ఆయనకి పేద గొప్ప బీద రూపము నామము ఎవరు లేదు, ఆయనకి సమదృష్టి ఉంటుంది. ధర్మ మార్గం తప్పిన మనసు కంటే పరమ శత్రువు మరొకటి లేదు అంటాడు ప్రహ్లాదు. చూడండి, ధర్మ మార్గం తప్పిన మనసు కంటే, ధర్మ మార్గము తప్పినటువంటి మనసు కంటే పరమ శత్రువు ఇంకోటి లేదు అంటాడు. మనకి శత్రువు ఎవరంటే, మనం ధర్మ మార్గాన్ని తప్పి ఉన్నామో అదే శత్రువు. ఆ మనసు అంటే తీర్థం లాంటిది.
శరీరం క్షేత్రం లాంటిది, మనసు తీర్థం లాంటిది. కాబట్టి ధర్మ మార్గం ఎవరైతే తప్పినారో ఆ మనసే నీకు ప్రథమ శత్రువు. నువ్వు ధర్మ మార్గాన్ని తప్పినావు. ఇప్పుడు నేనే దేవుడు అంటున్నావు, అది ధర్మం కాదు. కాబట్టి ధర్మ మార్గంలో తప్పిన మనసు కంటే పరమ శత్రువు లేదు. మనసుకు విరోధం చేసుకోవడం మానుకో. నువ్వే చిత్తము అంటూ మళ్ళీ రాక్షస భావాన్ని విడిచిపెట్టు. నీ ముందు ఎవరు చెప్పలేకుండా పోతున్నారు. నువ్వు అంటే భయపడి అంత సస్తున్నారు. నువ్వు చెప్పేది తప్పు అని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు. నేను నీకు ధైర్యంగా చెబుతున్నాను అని చెప్తాడు. నేను అన్నీ నీకు ధైర్యంగా చెబుతున్నాము అని చెప్తాడు. లోకాలన్నీ నువ్వు గడియలో జయించినావు. నువ్వు ఈరోజు హరిషడ్ వర్గాలను నీలో ఉండేటువంటి చెడును జయించలేకుండా పోతున్నావు. నీలో ఉండేటువంటి కామము, క్రోధము, లోభము, మోక్షము, మదం, ఆశ్చర్యాలు, వీటిని జయించలేకుండా పోతున్నాం. లోకాలన్నీ జయించినావు, కానీ నీలో ఉండేటువంటి ఆరుగురు శత్రువులు ఉన్నారు కదా, ఆ 6 శత్రువుల ముందు నువ్వు ఓడిపోయినావు. కామ, క్రోధ, లోభ, మోక్ష, మదమాశ్చర్యాలు 6 శత్రువులు నిన్ను బందీ చేశారు. వాటిని జయించి నశింపు చేసుకున్నావంటే జీవకోటిలో నీ అంత గొప్పవారు లేరు అని చెప్తాడు. కాబట్టి వాటిని నువ్వు ఇది చేసుకో అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా నీటిలో ఎక్కడెక్కడ ఉన్నాడు అని చెప్తాడు. ఎక్కడ ఉన్నాడా నీ హరి అంటే నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, సర్వదిక్కుల్లో ఉన్నాడు, పగలున్నాడు, రాత్రి ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో ఉన్నాడు, స్త్రీ, పురుష, నపుంసిక అనేటువంటి త్రిలింగ వ్యక్తుల్లో ఉన్నాడు. ఇట్లా బ్రహ్మ నుంచి పిపీలికం వరకు విష్ణువు యొక్క స్వరూపమే అని చెప్తాడు. ఇదంతా విష్ణువు యొక్క స్వరూపమే. మరి వీటికే నువ్వు భయపడుతున్నావు. వీటిలోనే విష్ణువు ఉన్నాడు అంట. నువ్వు వీటికే భయపడుతున్నావు. నువ్వు భయపడుతున్నావు, కానీ వీటిలోనే విష్ణువు ఉన్నాడు అని చెప్తాడు. కాబట్టి భయపడితే మనసు అధర్మం వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి భయాన్ని వదిలి శ్రీహరిని పట్టుకో అని చెప్పేసి చెప్తాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందెందే గలడు, దానవాగ్రని వింటే అంటాడు. అంటే అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఎందుకు వెతకల్లా? మరి మనలో ఆత్మ అనేటువంటిది ఉంది కదా, మరి మనం ఎందుకు వెతకల్లా? వెతికితే తప్ప దొరకడు. కాబట్టి ఉన్నాడని మనకు విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు. ఆ విశ్వాసంతో వెతకాలి. ఒక ఆమె వంట చేస్తూ ఉందంటే ఒక ఇంట్లో వంట చేస్తూ ఉంటే ఆ పాప స్కూల్కి పోతా ఉంటే పాప నా స్పెట్స్ ఎక్కడ పెట్టినావు మమ్మీ అని అడిగింది. నీకే తెలుదా నీ స్పెట్స్ ఎక్కడ పెట్టుకుంటావు? నాకేం తెలుసు అన్నాడు. నేను ఎంత వెతికినా కనపడలేదు. అక్కడ చూడు, ఇక్కడ చూడు అని చెప్పిందంటే, అక్కడ చూడు ఉంటుంది, అక్కడ చూడు, రాత్రి అక్కడ పడుకున్నావు, అక్కడ చూడు అని చెప్పింది. అంటే ఎక్కడా లేదు మమ్మీ అన్నట్టు అంటూనే వీళ్ళమ్మ వెతికేసి తీసుకొని వచ్చి తీసుకోబోయి పెట్టినా చూడండి. ఏం మమ్మీ నాకు దొరకలేదు, నీకు దొరికింది అంటే నీకెందుకు దొరుకుతుంది? నీకేమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా? నాకెందుకు దొరికిందంటే నీకు 2000 ఇవ్వాలి సాయంత్రానికి ఇవ్వబోతే గుడిదాని పోయినావు. మా భర్త ఊరుకుంటాడు, ఆయన ఇద్దరిని కొడతాడు ఆయన సాయంత్రానికి, ఇంక అర్లు కాస్తున్నారని చెప్పేసి. ఆయన ఎందుకు ఆర్తితో వెతికింది కాబట్టే దొరికింది. ఆర్తితో వెతకడం లేదు మనము. ఏదో చూద్దాంలే, వెతుకుదాం, పోదాం అని చెప్పేసి మనము ఆర్తితో వెతికితే దొరుకుతుంది. ఆయన ఆర్తితో వెతికింది. ఎందుకంటే సాయంత్రానికి 2000 ఇవ్వాల, ఏం గుడ్డిది, అవి కనపడిపోతే పుస్తకాలు చదవకపోతే మార్కులు రావు. ఇదే కదా గొడవ ఇంట్లో ఇప్పుడు. కాబట్టి ఆమె ఆ పాప ఊరికి పైన వెతికింది, దొరికితే ఇంకోటి వస్తుందిలేండి. ఆ పాప కథ ఆ పాపది డబ్బులు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఉంటుంది ఇంట్లోని. కానీ ఈమెకి 2000 సాయంత్రానికి ఆయన ఊరుకుంటాడా? 24 గంటలు అన్నీ పోగొట్టుకుంటారా ఇంట్లో?
ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని చెప్పేసి ఆయన అంటాడు. కాబట్టి ఆమె ఆర్తితో వెతికింది కాబట్టే భగవంతుడు దొరుకుతాడు. కాబట్టి భగవంతుడిని ఇది చేయాలంటే మనం ఆర్తితో వెతకాలి, శోధనతో వెతకాలి. ఆ శోధనతో వెతికితేనే భగవంతుడు మనకు దొరుకుతాడు. అందుకనే పానీయంబులు త్రాగుచున్, గుర్చుచున్, భాషించుచున్, అసలీలా నిద్రాదులు చేయుచున్, సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగుల చింతామృత సాధ సంధానుండై తిరుగుచున్, సురారిసుతులే సద్విశ్వములు బోవరా అంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఏమంటాడంటే నిద్రపోయేటప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా నేను శ్రీహరిని గురించే నేను ధ్యానిస్తూ ఉంటాను. అందువల్ల ఎప్పుడు మనము భగవంతుని ధ్యానిస్తూనే ఉండాలి. ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఆత్మస్వరూపమైనటువంటి ఆయన ఏ రోజో ఒక రోజు కనెక్ట్ అయిపోతాడనమాట. మనం ఎప్పుడో కాకుండా నిరంతరము నామస్మరణ చేయాల. అందుకనే ఆయన ఏమంటాడు అంటే ప్రహ్లాదుడు, దేవదేవుణ్ణి చింతించు దినము దినము. దేవదేవుణ్ణి చింతించే దినమే దినం. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామే, ఇది ఆయన చదువు. కుంభినిందవు చెప్పాడు గురుడు గురుడు. తండ్రి హరి చేరమని చెప్పేది వాడు తండ్రి తండ్రి. హరిని చేరయ్యా అని చెప్పేవాడు, హరిని చేరమని చెప్పేవాడు తండ్రి తండ్రి. కమలాక్షుని అర్చించు కరములు కరములు. కమలాక్షుని అర్చించేటువంటి కరములు కరములు. శ్రీనాథుని వర్ణించు దివ్య జిహ్వ జిహ్వ. ఆ నాలుక పరమేశ్వరుని వర్ణించాల. అదేవిధంగా శేషశాయికి మొక్కులు మొక్కులు. పురుషోత్తముని మీద భక్తి భక్తి. భక్తి అంటే పురుషోత్తముని మీద ఉండాల. విష్ణువుని ఆకర్షించు వీణులు వీణులు. మన చెవులు ఏమిటంటే విష్ణువుని ఆకర్షించేటువంటి వాటిని చదవాలంట. భగవంతు వలపుగోరు పదములు పదములు. హరిపూజనము లేని హస్తము హస్తమే కాదు. హరిపూజనం లేని హస్తము అర్థమే కాదు. కాబట్టి కమలేశుని చూడని కన్నులు కన్నులు కాదు. కమలేశుని చూడని కన్నులు కన్నులు కాదు అని చెప్తాడు. కాబట్టి అప్పుడు ప్రహ్లాదుడు కూడా, హిరణ్యకశిపుడు కూడా చదువు గురించి ఒక మంచి మాట చెప్తాడు. చదువుకోరా బాగా, ఇంకా బాగా చదువుకో అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. చదువని నాయనా ప్రహ్లాద, చదువుకోని వాడు అజ్ఞాని అని చెప్తాడు. హిరణ్యకశిపుడు చూడండి చదువు గురించి చెప్తాడు. అజ్ఞాని అవుతాడు. బాగా చదువుకుంటే సత్ అసత్ గురించి తెలుసుకుంటాడు. బాగా చదువుకుంటే ఏది మంచి ఏది చెడు అనే విషయాలు బాగా అర్థమవుతాయి. అందుకే చదువుకో. చదువు గురువుల దగ్గరికి వెళ్ళి చదువు. అందుకే చందా మార్కులకు అప్పగిస్తాడు ఆయన. ఇద్దరికి ఇంకా బాగా చదువు చెప్పండి, ఇతనికి హరిపిచ్చిపోయినట్లు లేదు అని చెప్పేసి ఇంకా చదువు చెప్పండి అని చెప్తాడు. అందుకే ఆ విధంగా అంటాడు. అక్కడ చదివిన తర్వాత వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు నాయన అంటే, చదివించిన నలుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, చదివితి గలవు పెక్కులు, చదువుల్లో మర్మ మెరిగితి తండ్రి అంటాడు. అంటే చదువుల్లో మర్మ మెరిగితి తండ్రి అంటాడు. అంటే చదువుల్లో ఆధ్యాత్మిక విద్యనే మనకు సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక విద్య లేనటువంటి వాడికి భౌతిక విద్య అనేటువంటిది ఏ మాత్రమూ లేదు. ముక్తి విద్యలు, భౌతిక విద్యలు చదువుకుంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేము. చూడండి, ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి. మా కాలేజ్ దగ్గర ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది 4 గంటలకి, ఫెయిల్ అయ్యి. చూడండి, అంటే భౌతికమైనటువంటి చదువులు ఒత్తిడిని తగ్గించలేవు. ఆధ్యాత్మికమైనటువంటి చదువులు మనిషికి ఒత్తిడిని తగ్గిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక విద్య ఉన్నప్పుడే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా ప్రహ్లాదుడు అనేక రకాలుగా బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ఆయనే మహావిష్ణువు. అందరికీ బలం ఎవరయ్యా అంటే మహావిష్ణువుని గురించి మనం తెలుసుకోవడమే. కాబట్టి మనము ఏదో రకంగా 9 మార్గాల్లో తెలుసుకోమని చెప్తాడు ప్రహ్లాదుడు. శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పేసి 9 మార్గాలు ఉన్నాయి అయ్యా. ఆ 9 మార్గాల్లో గొప్పవాళ్ళు అయినారు.
శ్రవణం వలన పరీక్షిత్ మహారాజు గొప్పవాడైనాడు. శ్రవణం వలన పరీక్షిత్ మహారాజు, కీర్తనం వలన నారదుడు గొప్పవాడైనాడు. కీర్తనం, స్మరణం వలన ప్రహ్లాదుడు గొప్పవాడైనాడు. పాదసేవనం వలన లక్ష్మీదేవి గొప్పదైంది. అదేవిధంగా అర్చనం వలన, అర్చించడం వలన రుక్మిణీదేవి గొప్పదైంది. అదేవిధంగా వందనం, అక్రూరుడు గొప్పవాడైనాడు. దాస్యం, ఆంజనేయ స్వామి గొప్పవాడైనాడు. సఖ్యం, అర్జునుడు గొప్పవాడైనాడు. ఆత్మ నివేదనం, బలి చక్రవర్తి గొప్పవాడైనాడు. ఈ 9 మార్గాల ద్వారా మనం ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని భగవంతుని మనం చేరాలి అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి నరసింహస్వామి అవతారాన్ని, ఆయన నరసింహస్వామి మరి స్తంభం నుంచి వచ్చిన తర్వాత ప్రహ్లాదుడే శాంతింపజేస్తాడు. ఆ అవతారం అంత భయంకరమైనటువంటి అవతారంలో వచ్చేస్తాడు. అప్పుడు ఆయన, నువ్వేదైనా వరం కోరుకోవయ్యా అంటే ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట, వరం అడగాలనే కోరికనే తీసేయి స్వామి అంటాడు. నాకు వరం అడగాలనే కోరికనే తీసేయి స్వామి, నీ పాద పద్మములందు సదా నా సేవ ఉంటే చాలు అని చెప్తాడు. ఆ విధంగా నువ్వు ఏదో ఒక వరాన్ని కోరుకోమంటే ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? మా తండ్రి గారికి సద్గతిని ప్రసాదించండి అని చెప్తాడు. చూడండి, అంత బాధ పెట్టినటువంటి తండ్రికి మళ్ళీ సద్గతిని అడుగుతాడనమాట. అట్లాంటి వాడు ఉత్తమమైనటువంటి కొడుకు, అట్లాంటి ఉత్తమమైనటువంటి సంతానము ఉండాలా. అట్లాంటి వాళ్ళని గురించి మనం చెప్తే కదా పిల్లలకి ఈరోజు తెలిసేది. మరి ప్రహ్లాదుడు లాంటి వాడు కాకపోయినా కొద్దిగా తక్కువైనప్పటికీ కూడా పర్వాలేదు. కానీ ఈరోజు ప్రహ్లాదుడి గురించి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు వీడి రోడ్లో వస్తుంటే పట్టడం లేదు జనం, అంత తింటా అన్నారు, అట్లా తింటా అన్నారు. అది ఏం తినేకే పుట్టినారేమో ఈ ఊర్లో అనిపిస్తాను నాకు. కనీసం సాయంత్రం పూట ఈరోజు నరసింహ జయంతి కదా, కనీసం 4 మాటలు విందాము. ఎక్కడన్నా చెబుతూ ఉంటే ఒక్కొక్క హోటల్ దగ్గర 200 మంది ఉన్నారు. అది ఏం తింటా ఉన్నారో ఏం అర్థమే కావడం లేదు నాకైతే. ఎంత ఘోరంగా తయారైంది. ఒక మంచి పర్వదినం రోజు ఈ నరసింహస్వామి అంటే ఎవరు, ఈయన అవతారం ఏమి, ఎందుకోసం వచ్చింది, మరి ప్రహ్లాదుని యొక్క గొప్ప గుణాలు ఏమిటి, మన పిల్లల్లో అలాంటి ప్రహ్లాదుని గుణాలని వాళ్ళని చేస్తామని చెప్పేసి ఒక్కరు కూడా అనుకోవడం లేదు. కలియుగంలో అంత మాయ తయారైంది. ఇడ్లీలంటే మాయ, దోశలంటే మాయ, అవే మాయలో అయిపోయినాయి, అవే వేరే ఏం లేకుండా అయిపోయినాయి. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి నరసింహ జయంతి గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు. తరిగొండ వెంగమాంబ కూడా ఆమెను అన్నప్రసాదం నుంచి మనం ఈరోజు ఆయన అక్కడి నుంచి బయటకు నూకేసినారు. ఆమెను బయటకు నూకేసినారు తెలుసా? ఆమెను బయటకు నూకేస్తే శ్రీనివాసుడు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడంట. రాత్రిపూట్లో వచ్చి మాట్లాడుతూ ఉండేటువంటి వాడంట. ఈరోజు ఆమె యొక్క హారతి, ఒకసారి రథము ప్రాకారోత్సవం జరుగుతుంటే వాళ్ళ ఇంటి ముందర నిలిచిపోయిందంట. తరిగొండ వెంగమాంబ ఇంటి ముందర నిలిచిపోయిందంట. ఏమి అని చెప్పేసి అందరూ ఆ రథాన్ని కదిలించలేదంట. అప్పుడు అక్కడ వాళ్ళు తరిగొండ వెంగమాంబ వచ్చి ఆరతి ఇస్తే అది ముందుకు వెళ్ళిందంట. చూడండి, అంత గొప్ప భక్తురాలమే, శ్రీనివాసుని యొక్క భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలమే. ఆమె అన్నప్రసాదం నుంచి బయటకు నూకేసినారు ఆమె ఒకసారి, నేను తెలిసినది. కాబట్టి ఆమె శ్రీనివాసుని మీద అనేకమైనటువంటి వెంకటాచల మహత్యం అని రాసింది. గొప్ప గ్రంథం అది. ఈరోజుకి వెంకటేశ్వర స్వామిని గురించి తెలుసుకోవాలంటే దానికి మించినటువంటి గ్రంథం లేదు. లీలలన్నీ అందులో ఉన్నాయి, భగవంతుని యొక్క లీలలు. ఆమెతో వచ్చి మాట్లాడేటువంటి వాడంట. ఆమె కూడా వెళ్ళి మాట్లాడేదంట, వెంకటేశ్వర స్వామితో వెళ్ళి మాట్లాడేదంట. అంత భక్తురాలైంది ఆమె. అన్నమయ్య, వీళ్ళందరినీ ఎందుకు ఆయన పెట్టుకున్నాడు? అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కుమ్మరి భీమయ్య, వీళ్ళందరి యొక్క దీన్ని ఆయన పెట్టుకొని ఈరోజు ప్రసాదము భీమయ్య చేసినటువంటి ఆ కుండలో తీసుకుంటాడు ఆయన. మరి అన్నమయ్య పాట లేని నిద్రపోడు ఆయన. జోలపాట పాడాల్సిందే. ముత్యాల హారతి ఈమెది. ఈ విధంగా చూడండి, భక్తులను
భగవంతుడు ఎట్లా సంరక్షిస్తాడంటే తను గుర్తు పెట్టుకుంటాడు. ఒక చిన్న మంచి పని చేసినప్పటికీ కూడా ఆయన గుర్తు పెట్టుకొని ఈరోజు ఆ గుర్తు పెట్టుకొని వాటికి ఆనవాళ్ళుగా వాళ్ళందరూ కూడా నిలిచినారు. మరి కుమ్మరి భీమయ్య మరి ఆయన మట్టితో చేసేటువంటి వాడు, పూలు మట్టితో చేసేటువంటి వాడు. కానీ తొండమాన్ చక్రవర్తి వెండితో బంగారుతో చేపిస్తే నాకొద్దు పోవాయని ఇవని చెప్పినాడు. నాకొద్దు, ఆయన చేసిందే చాలు నాకు అని చెప్తాడు. అంటే భగవంతునికి ఆత్మీయత చాలా ముఖ్యం, ఆర్భాటం అవసరం లేదు. ఆర్భాటం చేస్తే భగవంతుడు దొరకడు, ఆత్మీయతకే దొరుకుతాడు అని చెప్పేసి మరి తరిగొండ వెంగమాంబ, అన్నమయ్య, తర్వాత కుమ్మరి భీమన్న వీళ్ళందరి యొక్క చరిత్రలు మనం వింటే మరి ఆమె ముత్యాల హారతి ఇచ్చేటువంటి వరకు ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాల్లో ఆ హారతి ఇవ్వాల్సిందే. ముందుకు వెళ్ళాలంటే, రథం ముందుకు వెళ్ళాలంటే ఆ విధంగా ఇవ్వాల్సిందే. ఆ భక్తుల యొక్క కోరికలను, ఆ భక్తుల్ని అలాగే సజీవంగా నిలపడం అనేటువంటి జరిగింది. శ్రీనివాసుని యొక్క భక్తి అంతది. మరి ఆ విష్ణు అవతారాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి గొప్పగా ఆ ప్రహ్లాదుడు అనేక రకాలుగా మంచి సద్గుణ సంపన్నుడుగా, సంస్కారవంతుడుగా ఆయన ఉండడం వల్లే ఆ భక్తుడు కోరినటువంటి చోట ప్రత్యక్షమై భక్తుని యొక్క మాటను నిజం చేసినటువంటి అవతారము మన నరసింహ అవతారము అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అది ఓం స్వస్తి గురు. చాలా బాగుంది నరసింహస్వామి అంతా బాగా. ఇక్కడ అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పాలి కదా. ఊరికే ఏదో మనము చెప్తే అది కొద్దివరకు కాదనే ఉద్దేశంతో నేను కూడా ఎక్కడెక్కడ సేకరిస్తూ ఉంటాము, అవి రాసుకుంటూ ఉంటాము. మేము కొన్ని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అది మేము టీచర్లు కాబట్టి తప్పదు, మేము అన్నీ సేకరించి చెప్పేవాళ్ళమే. టీచర్ ఈజ్ లైఫ్ లాంగ్ స్టూడెంట్ అని అంటారు. లైఫ్ లాంగ్ స్టూడెంటే, వాళ్ళకి కొన్ని రోజులే ఉంటారు. మాకు టీచర్లు అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్సే కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మరి అనేక ప్రతిజ్ఞలు చేస్తారు. మహాభారతంలో దుశ్శాసనుని చంపాలని, దుర్యోధన్ని చంపాలని, అనేకమైనటువంటి నడకను అపహాస్యం చేస్తారు, ద్రౌపదిని అపహాస్యం చేస్తారు, పాండవులందరినీ కూడా అపహాస్యం చేస్తారు. వీళ్ళు కౌరవులందరూ కూడా ఇంకా అజ్ఞాతవాసం, అరణ్యవాసం పోతున్నారని చెప్పేసి వాళ్ళని చాలా అసహ్యంగా మాట్లాడతారు, అసభ్యంగా కూడా ప్రవర్తిస్తారు. ఆ విధంగా అసహ్యంగా మాట్లాడడం వల్ల వాళ్ళు మిమ్మల్ని రణరంగంలో చంపేస్తాము, నెత్తురు వచ్చేటట్టుగా కొట్టి చంపేస్తాము, మీ యొక్క భుజాలను చీల్చి పడేస్తాము అని చెప్పేసి అనేకమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తారు. లేకుంటే మేము ఉత్తమ గతులనే పొందము, మిమ్మల్ని చంపుకోకపోతే మేము ఉత్తమ గతులను కూడా మేము పొందము అని చెప్పేసి ఆ విధంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తారు. నకులుడు, సహదేవుడు, తర్వాత అర్జునుడు, భీముడు అందరూ కూడా చేస్తారు. అప్పుడు యుధిష్ఠిర వానప్రస్థం, యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, భరత వంశస్థులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వృద్ధుడైన భీష్ముడు, రాజైన సోమదత్తుడు, మహారాజైన బాక్లికుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, విదురుడు, ధృతరాష్ట్రుడు, ధాతరాష్ట్రులు, యుధిష్ఠిరుడు, సంజయుడు, ఇతర నరపాలుడు, సభాపతులు అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సిగ్గుతో కుచించుకుపోయిన కౌరవులు అందరూ యుధిష్ఠిరుడితో ఏమీ మాట్లాడలేకుండా పోయినారు. వాళ్ళు ధర్మరాజుకు కొంత గౌరవం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడలేకుండా పోయినారు. మనసుల్లో ఆ ధీమంతునికి శుభం కలగాలని అనుకుంటున్నాను. కౌరవులే చూడండి, కౌరవులే అతనికి శుభం కలగాల, కౌరవులే గుర్తించినారు, వాళ్ళని అధర్మంతో జయించినారని చెప్పేసి అందులో ఉండేటువంటి కొంతమంది కౌరవులు ఆ ధర్మరాజుకు శుభం కలగాల అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. ఆ విధంగా విదురుడు ఇలా అన్నాడు, కౌంతేయులారా, రాజకుమారి అనే కుంతి అరణ్యాల్లో ఉండదగదు. సుకుమారి రుద్దురాలైన ఈమె ఎప్పుడు సుఖాలను అనుభవించదగిందే. కాబట్టి ఈమె ఇక్కడ మా ఇంటిలో గౌరవంగా ఉంటుంది. ఇది మీకు తెలుసు కదా, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆమె కుంతి ఇక్కడే ఉంటుందయ్యా, మీరు అరణ్యవాసానికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. పాండవులు ఇలా అనగా, అలాగైతే నువ్వు చెప్పినట్లే చేస్తాం. నువ్వు మా తండ్రి వంటి వాడిని, మేము నీ శరణులో ఉన్నవారం. పండిత, నువ్వు ఆజ్ఞాపించినట్లే చేస్తాం. మాకు పరమ గురువు నువ్వే, మహామతి, మా కర్తవ్యం మరేదైనా ఉంటే ఆజ్ఞాపించండి అని అడిగినారు పాండవులు. విదురుడు అన్నాడు, భరత శ్రేష్ఠ, యుధిష్ఠిర, మరొక విషయం తెలుసుకో. అధర్మం వల్ల ఓడిపోయిన వారు తన పరాజయానికి దుఃఖించకూడదు. అధర్మం వలన విధివశాత్తు, అధర్మం వలన
మనం ఓడిపోయినాము. కాబట్టి మనం దుఃఖించడానికి అవకాశం లేదు. మనం ధర్మంగా ఓడిపోయింటే అయ్యో మనం ఎందుకు ఓడిపోయినామా అనుకోవచ్చు, కానీ అధర్మం వల్లే మనం ఓడిపోయినామనేది మీకు తెలుసు. ఆ విధిరాత ఆ విధంగా మిమ్మల్ని అందులో లాగేసింది. ఆ లాగేయడం వల్ల ఆ విధంగా మీరు ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది భగవంతుని యొక్క మాయ. భగవంతుడు మాయలో పడేస్తాడు. ఎందుకంటే ప్రకృతి స్వరూపిణి అమ్మవారు, ఆమె మాయలో పడేస్తుంది అందరినీ కూడా. ఎందుకంటే మాయలో పడకుండా పోతే వాని యొక్క గొప్పతనం బయటకు రాదనమాట. వాని యొక్క గొప్పతనం బయటకు రావాలంటే మాయలో పడేస్తుంది అమ్మవారు మాయలో పడేస్తుంది. అందువల్లనే సత్వ రజో తమో గుణాల మాయలో పడేస్తుంది మనల్ని. కాబట్టి మనమేం చేయాలంటే అమ్మవారినే శరణు వేయాలి. ఎవరైతే మనల్ని మాయలో పడేస్తున్నారో వాళ్ళనే మనం శరణు వేడి. ఎందుకంటే లలితాదేవి అవతారం వాళ్ళందరూ కూడా, శ్రీరాముడు శ్రీకృష్ణుడు అమ్మవారి అవతారాలే వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళనే మనం శరణు వేయాలా అని చెప్తుంది శాస్త్రం. ఎవరైతే మనకు భయాన్ని కలిగించినారో, మనకి ఎక్కడైతే భయం ఉందో మనం అక్కడికే పోవాలన్నమాట, భయం పోవాలని. అంతేగాని మనం ఇంట్లో కూర్చుంటే భయం పోదు. భయం ఎక్కడ కలిగిందో అక్కడికే పోవాలి మళ్ళీ. కాబట్టి ఆ విధంగా మాయ అనేటువంటిది ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళనే మనం శరణు వేడితే వాళ్ళు మనల్ని కరుణిస్తారు. వాళ్ళు శరణు వేడినప్పుడు ఏం చూస్తారు? మనలో క్వాలిటీస్ చూస్తారు వాళ్ళు. అంతే కదా, మనలో క్వాలిటీ చూస్తారు వాళ్ళు. ఆ క్వాలిటీ లేదనుకో మాయలో తిప్పుతానే ఉంటారు నిన్ను. క్వాలిటీస్ ఉన్నాయనుకో, ఓహో పర్వాలేదురా వీడు చేంజ్ అయినాడు, కొద్దిగా మాయలో తగ్గించేస్తాం వీడికి అని చెప్పేసి వాళ్ళు తగ్గిస్తారు. కాబట్టి మనము భగవంతుని మెచ్చే క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. భగవంతుడు ఎక్కడైతే మెచ్చుకుంటాడో ఆ క్వాలిటీస్ మనలో ఉండాలి. అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి నువ్వు ధర్మము తెలిసిన వాడవు, అర్జునుడు యుద్ధంలో గెలవగలవాడు, భీమసేనుడు శత్రు సంహారము చేయగలిగినటువంటి వాడు, నకులుడు అర్థాన్ని సమకూర్చగలిగినటువంటి వాడు, సహదేవుడు సహనం కలిగినటువంటి వాడు, ద్రౌపదుడు బ్రహ్మజ్ఞుల్లో శ్రేష్ఠుడు, మీ సహధర్మచారిణైన ద్రౌపది ధర్మార్థాలలో నేర్పు కలిగినటువంటిది. మీరంతా గొప్పవాళ్ళయ్యా, మీరెందుకు బాధపడతారు? అధర్మం వల్ల మీరు పరాజితులైనారు కాబట్టి దానికి బాధపడాల్సిన పని లేదు. అధర్మం వల్ల మీరు అయినారు అంటే దానికి ఏదో బలమైనటువంటి కారణం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మీరు అధైర్యపడొద్దండి అని చెప్తారు. మీరు ఒకరంటే మరొకరు ఇష్టపడేటువంటి వారు. మిమ్మల్ని చూస్తే జనులందరూ ఇష్టపడతారు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. లోకంలో మిమ్మల్ని ఇష్టపడేవాడు లేడు, విడదీసేవాడు లేడు. మిమ్మల్ని ఇష్టపడని వాడు లేరు, మీరందరూ ఇష్టపడతారు మిమ్మల్ని. ఈరోజు కౌరవులే చెప్తున్నారు మీకు శుభం కలగాలని. మరి చూడండి ఆ విధంగా చెప్పినాడు అన్నమాట. నెక్స్ట్, భరత నీ సహనమే నీకు సర్వ శుభాలను సమకూర్చగలిగినటువంటిది. మనకు సహనం ఉంటే సకలం నీదే అంటారు, వినయం ఉంటే విజయం నీదే అంటారు. అంటే ఆంజనేయ స్వామికి ఉండేది సహనమే. మనకు సహనం అనేటువంటిది రావాలి. కలియుగంలో సహనం లేదు. మామూలుగా మనకు ఇమ్మీడియట్గా ఏమనుకుంటే అది అయిపోవాలి. అయిపోకపోతే సూసైడ్ చేసుకునేది లేదా ఇల్లు ఇడిచిపెట్టిపోయేది, ఇవే మనకు అన్నీ కూడా. సహనం మనకు నెరవేరాలంటే, మనకి ఏదైనా నెరవేరాలంటే సహనం వహించాలి. ఇప్పుడు కాకుండా పోతే నెక్స్ట్ జన్మలో నెరవేరలే, ప్రాబ్లం లేదు. ఏమి నెరవేరితే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ జన్మలో ఏమైనా అవుతుందేమో సార్ అంటారు కొంతమంది. నెక్స్ట్ జన్మలో కానిలేండి, దానికి ఇప్పుడు సహనంగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. సహనశీలత అనేటువంటిది భగవంతుని యొక్క క్వాలిటీ. అది భగవంతుని యొక్క క్వాలిటీస్లో సహనము, వినయము, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క క్వాలిటీస్. క్షమించేది, ఇలాంటివన్నీ కూడా భగవంతుని యొక్క క్వాలిటీస్. అవన్నీ కూడా నీకు భరత నీకు సహనమే నీకు సర్వసుఖాలను సమకూర్చగలదు. శత్రువుడు ఇంద్రుడు వంతైనా నీ సహనం ముందు నిలవలేడు. నీ శత్రువు ఇంద్రుని వంటి వాడైనా కూడా నీ సహనం ముందు నిలవలేడు. ఎవరు కూడా నిలవలేడు. నీకు సమదృష్టి కలిగి ఉండాలా అంటాడు. సమదృష్టి అంటే ఏమి? ఒక ప్రపంచంలో ఆర్థర్ యాషే అనేటువంటి ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండేటువంటి వాడు. ఆర్థర్ యాషే యాక్చువల్గా ప్రపంచంలో ఒక టెన్నిస్ ఆడితే ఒక 2 లక్షల మంది అట్లా ఆడవచ్చు, అంతకంటే ఎక్కువగా లేదు టెన్నిస్ అనేది. ఆ 2 లక్షల మందిలో
1,00,000 మంది బాగా ఆడేటువంటి వాళ్ళు కొన్ని ఉంటారు. ఆ 1,00,000 మందిలో కూడా ఒక 500 మంది కొన్ని టోర్నమెంట్స్కి అట్లా పోతారన్నమాట. టోర్నమెంట్స్కి అట్లా పోతే అతను వింబుల్డన్ టోర్నమెంట్లో డేవిస్ కప్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ పోయి అతను నెగ్గిన తర్వాత వింబుల్డన్ ఛాంపియన్ అవుతాడు. ఆయన ఆర్థర్ యాషే అనేటువంటి ఆయన ఛాంపియన్ అవుతాడు. ఛాంపియన్ అయిన తర్వాత ఆయన ఒక రోజుకి గ్రాండ్ స్లామ్ అని కొడతాడు. గ్రాండ్ స్లామ్ అంటే ప్రపంచంలో అత్యున్నత టెన్నిస్ ప్లేయర్, కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఇస్తారు. ఆర్థర్ యాషే అతను గ్రాండ్ స్లామ్ అందుకొని వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. జరిగిన కథ అది. చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆయన్ని హాస్పిటల్కి తీసుకుపోతే ఆయనకి రక్తం ఎక్కించాలని చెప్పేసి రక్తం ఎక్కించేస్తారు. ఆ రక్తం ఎక్కించేటప్పుడు ఆ రక్తము ఎయిడ్స్ వచ్చినటువంటి ఒక వ్యక్తిది రక్తం ఎక్కించేస్తారు. మర్చిపోయి అక్కడ ఉండే నర్సు పొరపాటు చేసేస్తారు. ఎక్కించేసిన తర్వాత ఆయన కొన్ని రోజుల్లో చనిపోతాడు. అప్పుడు ఆయన్ని ప్రపంచంలో విలేకరులంతా వచ్చి అడిగినారు, మీరు ఈ 2 సంఘటనలు ఎలా తీసుకున్నారు? మీరు చనిపోతారు, దానికి మందు లేదు కాబట్టి. మీరు గొప్ప ప్లేయర్ కూడా, గ్రాండ్ స్లామ్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరు ఎట్లా అడిగినారంటే ఆయన ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, భగవంతుణ్ణి నేను గ్రాండ్ స్లామ్ సాధించాలని అడగలేదు, ఎయిడ్స్తో మరణించమని అడగలేదు. ఆ 2 భగవంతుడు ఇచ్చినాడు, నేనేమీ చేయలేను అంట. నేనేమీ అడగలేదు భగవంతుడు. రెండింటినీ చూడండి, ఆయన సమానంగా తీసుకున్నాడు. అట్లా సమానంగా తీసుకునేటువంటి సమదృష్టి కలిగి ఉండాలా. ఎవరైతే సమదృష్టి ఉంటుందో వాళ్ళనే పండితుడు అని చెప్తారు అని చెప్పేసి మనకు చెప్తారు. కాబట్టి పండితుడు అంటే బాగా తెలిసినవాడు కాదు, సమదృష్టి కలిగినటువంటి వాడు, వర్తమానంలో జీవించేవాడు సమదృష్టి కలిగిన వాడినే ఏమంటారంటే పండితుడు అని చెప్తారు. కాబట్టి ఇలా నీ సహనం ముందు ఎవరైనా గతంలో మేరు సావర్ణి హిమాలయాలకు నీకు ఉపదేశించారు. వారణావతంలో కృష్ణదైపానుడు, మృగతృంగలో పరశురాముడు, ఋషధ్వతిలో సాక్షాత్తు శంకరుడు, అంజనా పర్వతంపై ఆ సీత మహర్షి నీకు జ్ఞానోపదేశం చేశారు. నీకంతా కూడా కల్మషి నదీ తీరంలో ఉన్న భృగు మహర్షి నీకు శిష్యుడు అయ్యావు. నువ్వు భృగు మహర్షి శిష్యుడు అయ్యావు. నారద మహర్షి ఎప్పుడూ నిన్ను కనిపెట్టి ఉంటాడు. ద్రౌపదుడు నీకు పురోహితుడు. మహర్షుల ద్వారా సంక్రమించిన పారలౌకిక విజ్ఞానాన్ని నువ్వు ఎప్పుడూ విడవవద్దు, ఎప్పుడు విడిచొద్దయ్యా. యుధిష్ఠిరా, నీ బుద్ధితో ఇలా నందనమైనటువంటి పురువును కూడా జయించినావు. నువ్వు శక్తితో రాజులందరినీ, ధర్మసేవనంలో ఋషులందరినీ మించిపోగలవు. విజయోత్సవంతో ఇంద్రుని ద్వారా క్రోధ నివారణకు యమధర్మ ద్వారా గ్రహించు. కాబట్టి అలాగే దానంలో కుబేరుణ్ణి, సంశయంలో వరుణ్ణి ఆదర్శంగా తీసుకో. ఇతరులకై తనను తను తగ్గించుకోవడం సౌమ్యత్వం, జీవన ప్రమాణం, వీటి ద్వారా గ్రహించు. భూమి నుంచి సహనాన్ని పొందు, సూర్యమండలం నుంచి తేజస్సును పొందు, వాయువు నుంచి బలాన్ని పొందు, సమస్త భూతాల నుంచి ఆత్మ సంపదను పొందు. ఈ విధంగా నువ్వు ఆరోగ్యంగా సమకూరుగాక, నీకు శుభం చేకూరుగాక. వనవాసం నుంచి మరలి వచ్చిన మిమ్మల్ని చూడగలము. యుధిష్ఠిరా, ఆపత్కాలంలో ధర్మార్థాలకు సంబంధించిన క్లిష్ట పరిస్థితుల్లో సమస్త కార్యాల్లో ఆయా సమయాలకు తగినట్లుగా వ్యవహరించు. అంటే నువ్వు అరణ్యవాసంలో ఉన్నావని చెప్పేసి నువ్వు చేసే కర్మలు ఎప్పుడు కూడా వదలొద్దు, అవన్నీ చేస్తూ ఉండాలి నువ్వు. కాబట్టి ఆయా సమయాల్లో తగినట్లుగా కర్తవ్యాన్ని పరిపాలించు. కౌంతేయ, నీకు చెప్పవలసింది చెప్పాను, నీకు మేలే జరుగుతుంది అని చెప్పేసి ఈ విదురుడు ఆయనకు చెప్తాడు. ఆ కృతార్థులపై క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని చూస్తాం. గతంలో మీరే దోషాలు చేశారో ఎవరికీ తెలియదు, అది జరగవలసిందే. చూడండి, మీరు గతంలో ఏం దోషాలు చేసినారో ఏమో, మిమ్మల్ని ఈరోజు అధర్మం ద్వారా వాళ్ళు ఓడించినారు. కాబట్టి మీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ కర్మను అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు కర్మ నుంచి అనుభవించి మళ్ళీ కొత్త స్వరూపాలుగా మీరు ఇక్కడ వస్తారు. కాబట్టి మీరు ఏ దోషాలు చేశారో ఎవరికీ తెలియదు, అది జరగవలసిందే. ఇప్పుడు మనం పూర్వంలో మనం ఏం చేసినామో అవే కర్మలే మనం అనుభవిస్తాండేది ఈరోజు. కాబట్టి మీరు కూడా పూర్వజన్మలో ఏమో చేసింటారు. కాబట్టి అవి అనుభవిస్తున్నారు. మీరు అనుభవించడం వల్ల మీకేమవుతుంది,
అనుభవించడం వల్ల మీరు కొత్తగా అయిపోతారు, మళ్ళీ మీ కర్మలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి వైశంపాయనుడు ఈ విధుర ఈ రీతిగా మాట్లాడిన తర్వాత సత్యవిక్రముడైన యుధిష్ఠిరుడు భీష్మ ద్రోణాదులకు నమస్కరించి అరణ్యవాసానికి బయలుదేరినారు. వాళ్ళు అరణ్యవాసానికి బయలుదేరినారు. ఇదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తెలిపోయి తస్యరం క్షమితాదేవ నారాయణ నమోస్తుతే. ఈరోజు వైజయంతిమాల గారు మనకు ప్రసాద వితరణ చేస్తున్నారు. వాళ్ళ మీరు ఆమె పుట్టినరోజు, మీ పుట్టినరోజు, మీ పుట్టినరోజు సందర్భంగా మనకు ప్రసాద వితరణ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆ భగవంతుడు నరసింహ జయంతి రోజు పుట్టారు. మరి గొప్ప ఆశీర్వచనం. ఆ భగవంతుడు దేవదేవుడు ఎల్లకాలం మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఒకసారి చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మహామ్యహం అనే మంత్రాన్ని చెప్పుకుంటే భయం అనేటువంటిది పోతుంది. ఒకసారి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మహామ్యహం అని చెప్పేసి మనము అనుకుంటే ఇది భయ నివారణ మంత్రం కూడా, భయం కూడా పోతుంది అని చెప్పేసి చెప్తారు. ఓం నమో వెంకటేశ్. రామ సర్వ వినుత శాంతిదాత రామ.